ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఒక మాట సెలవిస్తే ఆశ్చర్యకారంలో జరుగుతాయి. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు పరిస్థితులను కూడా మారిపోతాయి. అలాంటి బలమైన దేవుడు మనకున్న దేవుడు. మనము కలిగి ఉన్న దేవుడు బలవంతుడు. మనము కలిగి ఉన్న దేవుడు శక్తిమంతుడు. మనము కలిగి ఉన్న దేవుడు భీకరమైన కార్యం నుంచి చేయగలవాడు. మనము కలిగి ఉన్న దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా పిలచగల సమర్థుడైన ఆయన మహోన్నతమైన నామం కలిగిన వాడు. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన కేవలం మాట సెలవిస్తే చాలు. ఇగో ప్రభు మారాలంటే జీవితాలు మాత్రం మార్చబడతాయి. ఆయన మాట సెలవిస్తే చాలు, ఇగో పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. దురాత్మలు సైతము భయపడతాయి. ఆయన మాట సెలవిస్తే ఇగో శూన్యము ఇగో సృష్టిగా మారినట్లుగా ఆయన మాట సెలవిస్తే ఇగో ఇగో దరిద్రము తొలగిపోతుంది. ఆయన మాట సెలవిస్తే దురాత్మలు పారిపోతాయి. ఆయన మాట సెలవిస్తే నీకు నాకు కలిగి ఉన్న ప్రతి రోగమైన, అది బలహీనతైన ప్రతిది కూడా తొలగిపోతుంది. ఇగో మా ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఈ దినం మమ్మల్ని సజ్జలకులో నిలిపి ఇగో నీ యొక్క మహోన్నతమైన నామాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క బలాతిశయమును మా మీద మీరు కనపరిచిన దేవా, ఈ యొక్క బాహుబలమును మా మీద మీరు చాపి ఇగో మా విరోధుల నుంచి ప్రభు మమ్మల్ని తప్పించి, మా శ్రమల నుంచి మమ్మల్ని తప్పించి, మా బాధల నుంచి మమ్మల్ని విడిపించి మాకు ఆనంద గీతాలుగా మేము పాడడానికి కృపణించావు. ఎన్నో బాధల నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభా. ఎన్నో రోగముల నుంచి మమ్మల్ని తప్పించావయ్యా. ఎన్నో ఇబ్బందుల నుంచి మమ్మల్ని తప్పించావయ్యా. ఎన్నో కఠిన సమయాల నుంచి మమ్మల్ని ఆదరించావు కదా ప్రభా. ఇవో లేమిలో మమ్మల్ని ఆదరించావు, బాధల్లో మాకు తోడున్నావు. ఇవో ఇంతవరకు మేము సజీలకులు ఉండడానికి ఇవో తండ్రి మీరే కారణము ప్రభా. తండ్రి నేను ఆనందిస్తున్నాను రాజ్య, నేను గలపరుస్తున్నాను రాజ్య. నువ్వు ఆశ్చర్యకారములు చేయు ఆశ్చర్యకరుడా. ఓ మీరు సైన్స్ అండ్ వండర్స్ చేయగల గొప్ప దేవుడు ప్రభా. మీరు మైటీ గాడ్ అయ్యా, మీరు బలవంతులు దేవా, మీరు ఎల్షడాయి రాజా. ఓ మై ఎల్షడాయి నిన్ను ఆరాధిస్తున్నాము. ఓ మై ఎల్షడాయి నిన్ను ఆరాధిస్తున్నాము. ఓ మై ఎల్షడాయి నిన్ను మహిమపరుస్తున్నాము రాజా. ఓ మై ఎల్షడాయి నిన్ను ఆరాధిస్తున్నాము రాజా. ఓ ఎల్షడాయి నిన్ను పూజిస్తున్నాము సర్వగా. మూడైన జీవితాలను జీవింపజేయగల వాడు నీవు. ఎండిన జీవితాలను సైతము యువతని సర్వ సమృద్ధితో నింపగల దేవుడవు నీవు. విశ్వాసంతో చెప్పుదామా, ఆయన యాజక కుమార్తెను బాగు చేసిన వాడు. ఆయన లాజరును మృతుల నుండి కంపు కొట్టి మృతతుల్యమైన పురుగు పట్టిన లాజరు జీవితాన్ని తిరిగి లేపి సజీవంగా నిలిపిన దేవుడైన ఆకాశం నుంచి మన్నాను కురిపించి దాదాపు 30 లక్షల మందిని పోషించిన పోషకుడు ఆయన. ఆయన బలవంతుడు, ఆయన భీకరుడు, ఆయన మహోన్నతుడు, ఆయన కనికర సంపన్నుడు, అధికాంక్షణీయుడు. చాలా మంది మౌనంగా ఉంటున్నారు, దేవుడు చేసిన తలపోస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తున్నాం. ఆయన మాకు ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యముకై, బలముకై, శక్తికై, ఉద్యోగముకై మా కుటుంబాలను కాపాడినందుకు వందనాలు చెప్పండి. మౌనంగా దేవుని సన్నిధిలో థాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు చెప్పండి. మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెప్పు. మా చుట్టూ కంచె వేసినందుకు వందనాలు చెప్పు. అయ్యా తల్లి ప్రభా, శత్రువులను అనగదొక్కినందుకు వందనాలు చెప్పండి. మా రాకపోకల తోడుగా ఉన్నందుకు వందనాలు చెప్పండి. మా కాళ్ళను వేడికలో నిలిపినందుకు వందనాలు చెప్పండి. మా జీవితం ఆశ్చర్యకాలం చేయబోతున్న దేవానికి వందనాలు చెప్పండి. బలమైన దేవుడు ఆశ్చర్యకారములు చేయవాడు. బలమైన దేవుడు ఆశ్చర్యకారములు చేయవాడు. బలమైన దేవుడు ఆశ్చర్యకారములు చేయవాడు. బలమైన దేవుడు ఆశ్చర్యకారములు చేయవాడు. ఆరాధిస్తున్నాము, మహోన్నత నామాన్ని కీర్తిస్తున్నాము. థ్యాంక్ యూ దేవానికి వందనాలు. సెలవియండి సర్వన, నేను ఆరాధిస్తుండగా సెలవియండి ప్రభా. నేను ఆరాధిస్తుండగా సెలవియండి ప్రభా. ఆరాధిస్తుండగానే సెలవియండి ప్రభా. మా పరిస్థితులు మార్చబడినట్లుగా నేను ఆరాధిస్తుండగానే మాకు సెలవించండి ప్రభా. మా స్థితిగతులు మార్చబడినట్లుగా, మా ఆరాధన మా స్థితులను మార్చినట్లుగా ఒక్క మాట సెలవియండి ప్రభా. అతని ఒక్క మాట సెలవించండి ప్రభా. ఒక్క మాట సెలవించండి ప్రభా. పాడదాం పాడదాం, నీ కార్యములు ఆశ్చర్యములు లేవా, అద్భుత కార్యములు చేయబడమని పాడదాం అందరం కూడా.
ప్రార్థిస్తే మన్నాను కురిపించిన దేవుడవు, బండ నుండి నీళ్ళిచ్చి ప్రభా, ఎడారిలో నిండి బొంగలాడు పొర్చించి అయ్యా దాహము తీర్చిన వెంబడించిన బండవు నీవు ప్రభా. నువ్వు సెలవిస్తే ఇవ తండ్రి ప్రభా, ఏమైనా ఏ స్థితి అయినా ఇవ తండ్రి ప్రభా మమ్మల్ని పోషించే మా పోషకుడవు నీవు కదా ప్రభా. నువ్వు మోషే ప్రార్థించగా మన్నాన్ని చిక్కివే, ఆ మన్నా నీవే కదా ప్రభా. ఏదే ప్రార్థిస్తే ఆహారం ఇచ్చి మా పోషకుడిగా మా జీవితంలో కూడా దేవా. చెప్దాం అందరం కూడా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా లాజరు మరణించినప్పుడు ఈ ఒక్క మాట అతని మృతతుల్యమైన లాజరును లేపింది కదా. ఈ ఒక్క మాట సెలవిస్తే కానానులో అవమానము పొందాల్సిన స్థితిగతులలో ప్రభా నువ్వు ఆశీర్వాదంలోకి నడిపించావు. అవమానము పొందాల్సిన సమయంలో రెట్టింపు ఘనతతో నింపిన దేవుడు కదా నీవా. మా జీవితంలో అవమానములు రెట్టింపు ఘనతలుగా మార్చబోతున్న వాడవు. మా జీవితంలో లేమిని ఆశీర్వాదకరంగా మార్చబోతున్న దేవుడవు. మా జీవితంలో కలమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్న దేవుడవు. మా జీవితంలో లేని వాటిని వాటిగా పిలిచివాడా నేను ఆరాధిస్తున్నాము ప్రభా. సెలవియండి ప్రభు, సెలవియండి దేవా. నేను ఆరాధిస్తున్నాము, నీ బలమైన నామాన్ని ఆరాధిస్తున్నావు. మీరు ఏదైనా చేయగల దేవుడిని మేము ఆరాధిస్తున్నాము. మా దేవుడు బలవంతుడు, మా దేవుడు శక్తిమంతుడు అయినా అని ఏదైనా చేయగల సమర్థుడైనా లాజరు మరణించి కాపాడదామా. లాజరు మరణించగా మరణమును లేపితివే, మోడైనను చిగురింపజేసెదవు. కానాను వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే.
కార్యముతో నీ కార్యముతో మా జీవితాన్ని మార్చేదయ్యా. నీ కార్యముతో నీ కార్యముతో నీ కార్యముతో సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా నీ కార్యములు ఆశ్చర్యములు తండ్రి, నువ్వు అద్భుతాలు చేయబడవు ప్రభా. మీరు అద్భుతాలు చేయబడవు తండ్రి, మీరు మహోన్నతమైన కార్యములు చేయబడవు తండ్రి, మీరు ఆశ్చర్యకారములు చేయబడవు తండ్రి. దేవా నీకు వందనాలు. నువ్వు 10,000 అత్యున్నవి, నువ్వు అతి కాంక్షణీయుడవి, శారుడు పుష్పమా, లోయలో నీ పద్మమా, మేము నిన్ను ఆరాధిస్తున్నాం. ఈ సమయమున నువ్వు అతి కాంక్షణీయుడవి, నువ్వు సుందరుడవి, నువ్వు మనోహరుడవి. రాజా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా, నిన్ను గణపరుస్తున్నాము. ఇలాంటి వారి లోకంలో ఎవరున్నారు తండ్రి? ఇలాగ ఈ లోకంలో లేరెవరు? మీలా ఆశ్చర్యకరములు చేయవారు ఈ లోకంలో లేరెవరు? మహోన్నతులు రాజా, మీరు శక్తిమంతులు రాజా, మీరు బలవంతులు రాజా, మీరు మంచివారు దేవా, మీరు కనికర వాస్తవం కలిగిన వారు అయ్యా. అయ్యా నిన్ను చూడాలని ఆశపడుతున్నాం, నీ ప్రేమలో నిండాలని ఆశపడుతున్నాం. నేను ఆరాధిస్తున్నాము తండ్రి, నేను గణపరుస్తున్నాము. ఈ సమయంలో నీ సన్నిధిలో నిలిచి ఉన్నాము రాజా. మీరు మాతో మాట్లాడండి అయ్యా, మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. మా ప్రాణ ప్రియుడ మమ్మల్ని దర్శించండి రాజా, మమ్మల్ని దర్శించండి ప్రభా. బలపరచండి, బలపరచండి దేవా. నేను ఆరాధిస్తున్నాను రాజా, నేను ఆరాధిస్తున్నాను ప్రభా. అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా ప్రతి వేళలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శాలోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. ప్రతి వేళలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. అందరూ కలిసి శాలోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా
నరుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా Thank you, Father. నీకు వందనాలు రాజా. నీకే మహిమ కలుగును గాక. నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఓ మా ప్రాణనాథ, ఓ మా అతికాంక్షణీయుడా, ఓ అతి సుందరుడా, ఓ మా మనోహరుడా, 10,000లో అతి సుందరుడా, ఓ రాజ్యానికి వందనాలయ్యా. ఓ ప్రాణనాథుడా, నిన్ను ఆరాధిస్తున్నాము, నీ మహోన్నతమైన నామాన్ని పూజిస్తున్నాము. నువ్వు ఏదైనా చేయగల సమర్థుడవని, నువ్వు బలవంతుడవని, శక్తిమంతుడవని, ఆరాధనకి యోగ్యుడవని, నువ్వు ఏదైనా చేయగల అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగల అసాధ్యుడా నేను ఆరాధిస్తున్నాను. నేను కనపరుస్తున్నాను. Thank you for wonderful your love. ఈ యొక్క ప్రేమను బట్టి ఈ స్తోత్రములు చెల్లిస్తూ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నిన్నే ఆరాధిస్తున్నాను. యా తండ్రి ప్రభు, ఈ సన్నిధిలో మనసారా నిన్ను ఆరాధించుకునే కృపను, మనసారా స్తుతించుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు ఆశ్చర్యకారములు చేయు ఆశ్చర్యకరుడవని మేము నమ్ముకున్నాం. మేము సిద్ధపడం. మేము నిన్ను నమ్ముకున్నాం. మేము ఓడిపోము. మేము నిన్ను నమ్ముకున్నాం. మేము కలవరపడము. మేము నిన్ను నమ్ముకున్నాం. మేము చింత చెందము. మేము నిన్ను నమ్ముకున్నాం. మేము ఓడిపోము. మేము నిన్ను నమ్ముకున్నాము. మేము అయా తండ్రి ప్రభా, మేము తిరిగి చూడము. మీరు మమ్మల్ని గెలిపిస్తారు. మా ముందు మీరు నడుస్తున్నారు. అయా తండ్రి ప్రభు, నిత్యం మా జీవితంలో నీ బాహుబలంతో మీరు మమ్మల్ని ప్రభా తండ్రి ఉన్నతమైన స్థలంలోకి, అయా ఉన్నతమైన మార్గంలోకి, విజయ గీతంలో మా జీవితంలో పాడిస్తున్నందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ, ఇక్కడికి వచ్చిన వీళ్ళందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేమందరము కూడా నేను ఆరాధించే భాగ్యం సజీవ లెక్కలో నిన్ను మేమందరం ఉండి నేను మనసు ఆరాధించే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, నజరుడనేసే నామములో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకను సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.